ఇస్తున్నాను. And we are very happy that the Lord is going to come, and people are saying that today the Lord will definitely coming very, very soon. The war is going on, the things are going happening. We do not know what is going to happen. The Lord will come very soon. ప్రభు చాలా తొందరగా వస్తున్నాడు. ఈ లోకంలో చూసినప్పుడు జరుగుతున్న సంగతులు మనకు అర్థమవుతున్నాయి. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏమవుతున్నదని. ఈ And లోక some people, సంగతులు మనం పరిశీలించినప్పుడు ప్రభు తొందరగా వస్తున్నాడని మనకు అర్థమవుతుంది. with these things, many people are making even a lot of money for themselves. ఈ యొక్క దినాల్లో చాలా మంది డబ్బులు కొరకు ఎక్కువగా మరి పోగు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. Means what they're doing is this also is becoming a market now. Second coming has become a great market. యేసు ప్రభు రెండవ రాకడ మరొక మరి బజారుగా మనకి కొనుక్కునే వస్తువులు కొనుక్కుని అమ్ముకునే పరిస్థితులు ఎక్కువగా జరుగుతున్న సంగతిని మనం చూస్తున్నాం. This afternoon I went to one place to buy something for my car, cover, a good cover, because the old cover, it is now all leaking inside. So I went to buy a new cover for my car. ఈ సాయంకాల సమయంలో నేను నా కారుకి ఒక కవర్ కొనుక్కోవడానికి వెళ్ళాను. ఎందుకంటే కారు కొంత చిన్న రంధ్రం పట్టడం వల్ల లీక్ అవుతుంది. కొత్త కవర్ కొనుక్కోవడానికి వెళ్ళాను. And he told me that the minute he saw me, he told me, last 2 years back, I had seen you Bibles selling here and there. Are you selling every day, and are you getting enough for your living? ఆయన నా దగ్గర ఉన్నటువంటి కొన్ని బైబిల్ చూశాడు. చూసి, అయ్యా నీవు మరి బైబిల్ మరి అమ్ముతున్నావా? బైబిల్ అమ్ముతున్న దానికి తగిన డబ్బులు నువ్వు పొందుకుంటున్నావా అని అడిగారు. And at that time, many people were running to take a shelter under the rain this evening. సాయంకాల సమయంలో వర్షం పడుతుండగా చాలా మంది షెల్టర్ కిందకు వచ్చారు. And that was enough for me, and I began to preach the gospel today. మరి ఆ సమయంలో సువార్తను ప్రకటించడం మంచి అనుకూలమైన సమయాన్ని నాకు దేవుడిచ్చాడు. And same thing I told, our Lord Jesus Christ has gone to heaven and he's going to come this very soon. And వారు పరలోకానికి ఆరోహించారు, అలాగే లోకానికి కూడా మరి త్వరగా వస్తున్నారు ఆయన అని చెప్పాను. The minute I told them, people began to, when is he going to come, when is he going to come? నేను చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా యేసు ప్రభు త్వరగా వస్తున్నారు అని చెప్పిన వెంటనే ఎప్పుడు వస్తున్నారని అడిగారు అందరూ. Jesus Christ 2000 years back, he told, we do not know the time, but he has given us a signs that he is going to come. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చెప్పారని వస్తున్నాను, వచ్చినప్పుడు కొన్ని సూచనలు జరుగుతాయని చెప్పారు, కానీ సమయం మనకి తెలియదని వాళ్ళకి తెలియచేశాను. And this one is over, like, and the timing, signs are changing, signs are becoming true. చెప్పినటువంటి సూచనలన్నీ కూడా జరుగుతున్నవి సత్యమని మనం తెలుసుకోవచ్చు. And the Lord is going to come very soon. It seems like that now. ఇప్పుడు మనం చూస్తున్న సూచనలు బట్టి మనం చూసినట్లయితే యేసు ప్రభు చాలా తొందరగా వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. And one man began to tell, yes, the Lord is going to come. Your Christ has been, we have been hearing this, and we have been hearing the Lord might come very soon. And we are seeing the Israel war. The Hindu man was telling us today. అక్కడ ఉన్నటువంటి ఒక హిందూలో ఉన్న ఒక వ్యక్తి అని అంటున్నాడు, నిజమే అయ్యా, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు, మేము చూస్తున్నాము, చాలా మార్పు చూస్తున్నాం, లోకంలో సంగతులన్నీ మారుతున్నాయి, పరిస్థితులన్నీ మారుతున్నాయి, ఇక్కడ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు కూడా జరుగుతున్నాయి కూడా. But they all enjoyed. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యేసు ప్రభు త్వరగా వస్తున్నారని. వారందరూ కూడా స్వార్థను బట్టి సంతోషించారు, స్వార్థను వినటం వల్ల సంతోషించారు అందరూ. But we must not forget that Jesus Christ is coming very soon, and this particular thing should encourage all of us. యేసు ప్రభువారు త్వరగా వస్తున్నాడనే సంగతిని మనం ఎంత మాత్రం కూడా మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా ఈ సూచనలు మనకు సహకరిస్తున్నాయి. I was reading the Daniel chapter 7. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో నేను ఈ విధంగా మాటలు చూశాను. And in 7th chapter, he tells to us like this. 7వ అధ్యాయంలో ఈ విధంగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు.
And 13 and 14 verses we are going to read now. 7వ అధ్యాయంలో 13, 14 వచనం చదువుకుందాం. In my vision at night I looked, and there before me was one like a son of man coming with the clouds of heaven. He approached the Ancient of Days and was led into his presence. He was given authority, glory, and sovereign power. All peoples, nations, men of every language worshipped him. His dominion in everlasting dominion that will not pass away. And his kingdom is one that will never be destroyed. Can you read that, Brother Lazarus? కేవలం Yes, the 12 and 13. ఓకే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము 13 and 14. 13వ వచనం 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుడు పోలిన ఒక్కడు వచ్చి ఆ మహావృద్ధుడు అడుగగానే Okay. I'm sure he also is struggling with a network and very difficult for him. సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిన సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలో మాట్లాడేవారును ఆయనకి ఇవ్వబడిన ఆయన తిరిగిపోదు ఆయన రాజ్యము. ఓకే అంకుల్. Okay, this vision he got about the Lord Jesus Christ. Daniel got vision about the Lord Jesus Christ 14 years before he could write this. Can you hear that? All right. Okay. Brother Lazarus, you're అంకుల్ టెల్ వాట్. okay. హలో. Hello, we can hear you now. Listen. టెల్ మీ. 14 this book was this verses he wrote before he could write. 14 years before that, he had that dream, and God had told him about this particular vision that Daniel had got. దానియేలు మరి 14 సంవత్సరాల క్రితమే పుస్తకం రాయక మునుపు 14 సంవత్సరాల క్రితమే ఈయనకి వచ్చిన దర్శనం గురించి ఆయన ఈ పుస్తకంలో రాశాడు. This total vision is nothing but what he had got at the beginning when he was a young man. That is the time, the same vision he had got it. ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి ఆ దర్శనాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అదే మరి ఆత్మతో ఒక ఉద్యమంతో ఈ యొక్క మాటలు రాసిన సంగతి మనం చూస్తాం. Daniel got this vision because the king had challenged the knowledge and wisdom what God gives. దానియేలుకి ఇక్కడ గొప్ప దర్శనము కలిగినట్టు మనం చూస్తున్నాం. అక్కడ రాజు గొప్ప ఛాలెంజ్ చేశాడు. ఆ యొక్క తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, జ్ఞానం గురించి కానీ తనకున్న మరి ఆ పరిస్థితులను బట్టి. And the king Nebuchadnezzar had thought that what he is going to ask, no God also will be able to talk. So I am the greatest one and no one can do such thing, and I'll be very, very great. That he was thinking. రాజు నెబుకద్నెజరు నేనే గొప్పవాడిని, నాకన్నా గొప్ప రాజు లేడు, నేనే గొప్ప అధికారం కలిగిన వాడిని, గొప్పగా పరిపాలన చేసిన వాడిని అని గొప్పగా ఆయన గర్వంతో గొప్ప ఛాలెంజ్ చేస్తూ చెప్తూ ఉండేవాడు. But we see here today that Daniel king, he also was confused. God gave the same dream what he had, and said the same dream he could interpret. Daniel could interpret. God knows the future. God understands everything. ఇక్కడ దానియేలుకు వచ్చినటువంటి ఆ యొక్క కలను మరి చక్కగా ముందే జరగబోయే సంగతులన్నీ కూడా దేవునికి ముందే తెలుసును కనుక
ఆయనకు వచ్చిన సంగతులన్నీ కూడా ఆ దర్శనంలో కలిగిన సంగతులన్నీ కూడా చక్కగా ఆయన విశదపరిచాడు, బయలుపరిచాడు, తెలియచేశాడు. You know, God can make anyone humble. God can teach what he has in his mind. ఎవరినైనా ఆయన నమ్రత కలిగిన వారిగా చేయగలడు. దేవుడు ఎవరినైనా మరి చక్కగా ఆయన నడిపించగలడు, బోధించగలడు కూడా. Okay, lots of disturbances today. I don't know what is going to happen. Listen to me very carefully. Today's thing is, today's message is, God knows everything about us. ఈరోజు సాయంకాల సమయంలో దేవుని వాక్యం ఏంటంటే, దేవునికి సమస్తము మనకు తెలిసిన సంగతిని గురించి చెప్పాలని నేను ఆశిస్తూ చెప్తున్నాను. God knows everything because man cannot do anything what he thinks in his own way. God wants to teach us that you know, that man cannot do anything, but he controls day, years, and man himself. దేవునికి సమస్తం ఎరిగిన వాడై ఉన్నాడు. మనిషికి ఏమాత్రము జ్ఞానము లేని వాడిగా ఉన్నప్పుడు దేవుడు సమస్తమును ఎరిగిన వాడిగా ఉన్నాడు. కనుకనే మానవుడిని తన ఆదిములో ఉంచుకుని సమస్తమును మానవునికి బోధించడానికి దేవుడు ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. In the vision what we read today, we see here, in his vision he saw, he looked, and there before him was one like Son of Man. He said, ఆయన దర్శనం చూసిన సంగతిని చూస్తున్నాం. ఆ దర్శనంలో ఆయన ఒక మరి దేవుని మనిషి కుమారుని చూస్తున్నాడు అక్కడ. and then we look into this matter that you see, he saw, that means he saw what is going to happen in the future. ఆ దర్శనంలో చూస్తున్నాడు ఆయన భవిష్యత్తులో జరగబోయిన సంగతి అంతా కూడా ఆ దర్శనంలో రాయబడి ఉన్నది. In this verse he looked, that looked word itself tells us that what is going to happen about the future. ఆ దర్శనంలో ఆయన చూచుండగా అన్న మాటను మనకి ఏమవుతుందంటే, భవిష్యత్ కాలంలో జరగబోయిన సంగతులు ఏమి జరగబోతుందో అనే సంగతిని ఆయన చూస్తున్నాడు. And God reveals that very what is going to happen to his chosen people. దేవుడు జరగబోయే సంగతులన్నీ కూడా ఏం జరగబోతున్న సంగతిని తాను ఏర్పాటు చేసుకున్న పిల్లలకు ఆయన బయలుపరుస్తాడు. He saw that there the Son of Man was there. ఆయన ఒక మనిషి కుమారుడు నిలుచున్నట్టుగా చూశాడు ఆయన. Jesus Christ was called Son of Man. యేసు ప్రభువారే మనిషి కుమారుడుగా మనం చూస్తాం. And Jesus Christ was to come in the future of Daniel. ఆ దానియేలు గ్రంథంలో చూసినప్పుడు రాబోయే కాలంలో ఉన్నటువంటి మనిషి ఎవరంటే, మనిషి కుమారుడు ఎవరంటే యేసు ప్రభువారే. And he is going to come, and as he came, he saw him about the future. ఆయన వచ్చి ఆయనకి భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతినంతా కూడా ఇక్కడ ఈయన దర్శనంలో ఆయనకి బయలుపరిచాడు ఆయన. And Jesus Christ came upon this earth, he lived upon this earth, and he died for us. He rose again from the death, and he has gone to heaven. ఆయన చెప్పినట్టుగానే యేసు ప్రభువారు లోకానికి వచ్చాడు. ఆయన శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని తిరిగి లేచి పరలోకానికి ఎత్తించాడు. But he says, Daniel says that the Son of Man is going to come in the clouds of heaven. అక్కడ దానియేలు తెలియజేస్తున్నాడు, ఆకాశరూరుడే మనిషి కుమారుడు పోలిన అక్కడ వస్తున్నాడని చెప్పాడు ఆయన. Yes, my dear brothers, today we let us consider the Lord one day is going to come back again for us. సహోదరులారా, ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని గుర్తించుకోవాలి. మన ప్రభువు ఒక దినమందు ఆయన వస్తున్నాడు ఆయన సంగతిని. In this verse, Daniel sees that Jesus Christ is going to come in the clouds. That means it's the actual second time. That means for us is the third coming of the Lord Jesus Christ. ఈ యొక్క వచనములు మనం చూసినప్పుడు దానియేలు చూస్తున్నాడు, యేసు ప్రభువారు మరలా తిరిగి లోకానికి వస్తున్నాడు సంగతిని. దాని అర్థం ఏంటంటే ఆయన మూడోసారి ఆయన వస్తున్నాడని అర్థమవుతుంది. The second coming of the Lord Jesus Christ is not going to come upon the earth. రెండోసారి యేసు ప్రభువారు భూమి మీదకి రాడు, కానీ
Second time he's coming for his church. రెండో మారు సంఘం కొరకు ఆయన వస్తున్నాడు. When he is going to come, the dead in Christ shall be raised. యేసు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు సమాధిలో ఉన్నవారు తిరిగి లేస్తారు. All the dead in Christ shall be raised from their death. మరణించిన వారందరూ కూడా సమాధిని గెలిచి తిరిగి లేస్తారు. And those of us who are living, all of us will be caught in heaven. ఆ సమయంలో జీవించిన వారు కూడా వారు రెప్పపాట క్షణంలో వారు మార్పు చెంది పరలోకానికి కొనిపోబడతారు. That is called rapture. దాన్నే పునరుద్ధానము లేదా కొనిపోబడడం అని అంటారు. We will be suddenly taken away. Even before అకస్మాత్తుగా మనం తీసుకొని పోబడతాం. Even before we could understand what is happening to us. అయితే మనకి అర్థం కాక మునిపే ఇవన్నీ కూడా రెప్పపాటు క్షణంలో జరిగిపోతాయి. Now the world is waiting for this biggest thing, the second coming, the rapture is really going to happen. లోకమంతా కూడా యేసు ప్రభు రెండవ రాకడ అలాగే సంఘం ఎత్తబడుట సంగతుల గురించి ఎదురు చూస్తూ ఉంది. And we will be caught up with all those people who are raised, and they will be ahead, and we will be caught up with them, and we will go along with the Lord Jesus Christ. Yes, brother, can you? Hello? Yeah, please talk. I didn't listen. Yeah, you didn't understand. We will be caught up in heaven, and those who are raised up with them will join and will go to heaven. అయితే మనము బ్రతికి ఉన్న వారందరూ కూడా వెంటనే మార్పు చెంది లేపబడతారు. మనము కూడా చనిపోయిన వారు సమాధిలో తిరిగి లేచిన వారితో కలిసి అందరము కూడా వారు కలిసి పరలోకానికి కొనిపోబడతారు. And 7 years the church of God is going to be there. ఆ యొక్క సమయంలో 7 సంవత్సరములు దేవుని సంఘము శ్రమల్లో ఉంటుంది. There is going to be a great marriage feast. అక్కడ మరి మధ్యాకాశంలో గొప్ప వివాహం విందు జరుగుతుంది. There's going to be a big good time that the church of God is going to enjoy. మరి అక్కడైతే 7 సంవత్సరములు చూసినప్పుడు దేవుని సంఘము అక్కడ దేవుని వివాహ విందులో ఉంటుంది. After 7 years, Jesus Christ is going to come on the clouds. Everybody is going to see him. 7 సంవత్సరముల తర్వాత యేసు ప్రభువు మధ్యాకాశంలోకి వస్తాడు. అప్పుడు లోకమంతా కూడా ఆయన రాకడను మరలా చూస్తారు. At that time, people are going to be very much afraid of him. ఆ సమయంలో ఆయన చూసిన వారందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో భయభ్రాంతులు చెందుతారు. People who are hearing, they will suddenly see the Lord Jesus Christ is coming on the clouds. అయితే మరి యేసు ప్రభువు గురించి రాకడ గురించి ఉన్నవారందరూ కూడా సడన్ గా యేసు ప్రభువు వచ్చిన వెంటనే ఆశ్చర్యంగా ఆయన రాకడను చూడడం జరుగుతుంది. And our friend Jewish people will definitely at that time accept the lordship of Lord Jesus Christ. అది యూదులైతే యేసు ప్రభు యొక్క ప్రభుత్వాన్ని వారు అంగీకరిస్తారు. And the whole world will come to know that Jesus Christ is God. లోకమంతా కూడా యేసు ప్రభువే దేవుడని తెలుసుకుంటారు. And it has been said, all the people will kneel down before him. అక్కడ లోకమంతా కూడా యేసు ప్రభు అవసరమని వారు కేకలు వేసిన సంగతిని చూస్తాం. Because it has been said, every knee should bow, every tongue should confess that Jesus Christ is Lord. ఇలా రాయబడింది, ప్రతి మోకాళ్ళు ఆయన నామములో ఉండును, ప్రతి నాలుక ఆయనను స్తుతించును. What a day is going to come. గొప్ప అందమైనటువంటి అద్భుతకరమైన దినాలు వస్తాయి. But only thing is, we do not know when he is coming. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు వస్తారు అనేది మనకు తెలియదు. But today we have been told in the New Testament what all things are going to happen. Please read. Let us read few things, and we'll finish up that very soon. Matthew chapter 24. యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఏ సంగతులు జరగబోతే అనే సంగతులు మనకి నూతన నిబంధన గ్రంథంలో చక్కగా రాయబడి ఉన్నాయి. మనం చదువుకునే మందికి సాగిపోదాం. మత్తయి సువార్త
24. 24 మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు And he says to us in the 6th verse, you will hear of wars and rumors of wars, but see to it that you are not alarmed. Such things must happen, but end is still to come. Nations will rise against nations, and the kingdom against kingdom. There will be famines and earthquakes in various places. All these are beginning of birth pains. Then you will be handed over to be persecuted and put to death, and you will be hated by all nations because of me. At that time, many will turn away from the faith and will betray and hate each other, and many false prophets will appear and deceive many people. Because of the increase of wickedness, the love of most will grow cold, but who stands firm to the end will be saved. And this gospel of the kingdom of will be preached in the whole world as testimony to all nations, and then the end will come. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసినప్పుడు, మరియు మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకున్నది ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామముల నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించు చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తుమే లోకమందు అంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. You see, two things that I want to bring before you. The love of many people will grow cold at the end, the last days. ఈ యొక్క సమయంలో 2 సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆఖరి దినాల్లో చల్లారిపోతుంది. And the second thing will be that the gospel will be preached throughout all the world. రెండో సంగతిగా చూసినప్పుడు సువార్త లోకమంతా ప్రకటించబడుతుంది. Because of the Lord Jesus Christ, many Christian people or believers will be tortured. మరి సువార్త ప్రకటించబడిన తర్వాత ఈ యొక్క సమయంలో అనేక మంది క్రైస్తవులు వారు శ్రమ పెట్టబడతారు. Many people have lost faith in God today. ఈ దినాల్లో చూసిన చాలా మంది వారి విశ్వాసం చల్లారిపోయింది. Many Christians have really lost faith in God. చాలా మంది క్రైస్తవులు అనబడి వారికి విశ్వాసం కూడా పోయింది. So-called Christians, just because God didn't answer their prayers or some kind of the other reason they found, and they turned away from Jesus Christ. చాలా మంది క్రైస్తవులు వారు ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు సమాధానం దొరకట్లేదు. కారణం ఏంటంటే వారు ఈ దినాలు దేవునికి దూరం అయిపోయారు, దేవునికి విరుద్ధంగా తయారయ్యారు. People are there today, many people are there, they do not understand how God is going to answer our prayers. చాలా మందికి దేవుడు మన ప్రార్థనకి ఎలా సమాధానం ఇస్తాడనే సంగతినే తెలియదు. When God says no, that is also an answer. దేవుడు సమాధానం ఇవ్వలేన నో అన్నప్పుడు అది కూడా సమాధానమే. That's what the answer of God is. అదే దేవుని యొక్క సమాధానంగా అర్థం చేసుకోవాలి. How do we come to know? మనకి అది ఎలా తెలుస్తుంది? Suppose a small little child, a 2-year-old child is playing with a shaving blade. ఒక 2 సంవత్సరాల బాలుడు మనము ఆ గడ్డ గీసుకుంటున్న బ్లేడ్ తాగినట్లయితే, and he wants that blade, and the father is saying, don't, no, it is not that. So he forcibly takes away the blade from that child's hand. అయితే బాలుడు
తండ్రి ఆ షేవింగ్ చేసుకున్నటువంటి బ్లేడ్ కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అడిగినప్పుడు తండ్రి అయితే ఆ బాలుడి దగ్గర నుంచి నీకు And గద్దించి the, వాడికి దూరం చేస్తాడు. and the child is crying and crying and telling, I want the blade, I want the blade, I want the blade. ఆ బాలుడైతే నాకు కావాలి, ఆ బ్లేడ్ కావాలి, బ్లేడ్ కావాలి కేకలు వేస్తాడు గాని And the child does not understand why that blade should not be played with. ఆ బాలుడికి ఆ బ్లేడ్‌తో ఎందుకు ఆడకూడదనే సంగతి కూడా తెలీదు. You and me know why that blade should not be given. నీకు నాకు ఎందుకు ఆ బ్లేడ్ ఇవ్వలేదో మనం తెలుసుకోవాలి. But the child will not understand. మనకు తెలుసు గాని బాలుడికి ఆ విషయం తెలీదు. Sometimes our prayer is like that. We do not understand why I should not be, my prayer should not be answered. కొన్ని సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు మన ప్రార్థనకి సమాధానం దొరకట్లేదని. We pray for, our marriage. I want that boy and I want that boy only we will be praying, or that girl only I want to marry. కొన్ని సందర్భాల్లో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తాం. ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయే కావాలి, ఆ అబ్బాయే కావాలని ప్రార్థన చేస్తుంటారు. But God says, no, that girl or that boy is not good for you. దేవుడు అంటాడు ఆ బాలుడు లేకపోతే అమ్మాయి, అబ్బాయి నీకు ఫిట్ కాదంటాడు. Wait, your time is going to come. Wait. నీ సమయం వస్తది కనుక నువ్వు ఎదురు చూడు, దేవుడు సమయాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. And when we wait patiently, the Lord will definitely one day answer our prayers. సహనంతో మనం ఓపికతో ఎదురు చూసినట్లే దేవుడు తప్పనిసరిగా మనం ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. But when we want, no, I want marriage, you get married, and then what happens sometimes, sometimes we have seen people want, oh, why did I get married so soon when troubles come? అయితే నేను మ్యారేజ్ చేసుకుంటున్నాని ఎంతో గొగ్గోలు పెట్టి మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, కొద్ది రోజులకి నీకు అర్థమవుతుంది. ఆ శ్రమలు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, అయ్యో నేను ఎందుకు ఇంత తొందరగా మ్యారేజ్ చేసుకున్నానని. God knows when to answer the prayers. దేవుడికి తెలుసు నీకెప్పుడు నీ ప్రార్థనకి సమాధానం ఇవ్వాలనేది. There is no need to run away from the Lord. దేవుని నుండి పారిపోవాల్సిన అవసరం లేదు. Let me tell you, even if you make mistakes, if you are true to the Lord Jesus Christ, faithful to the Lord Jesus Christ, Lord will answer your prayer even in difficult days. ఒకవేళ అనుకోకుండా పొరపాటు చేసిన దేవుని సన్నిధిని అది నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీతో ఉండి నీకు ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. Wait for the answer of the Lord Jesus Christ of God. దేవుని సమాధానం కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. But today we see many have left God and they've gone far away from God. ఈరోజు చూసినట్టు చాలా మంది దేవుని సన్నిధిని వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. And it is very difficult for us to bring them back again on the line. దేవుని విశ్వాసం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ తిరిగి సరైన మార్గంలో తీసుకురావడం చాలా కష్టం వారిని. My dear brothers and sisters, I want to tell you that when we wait on the Lord will answer us. నా ప్రియ సహోదర సహోదరి, నేను చెప్పవలసింది మనము ఓపికతో ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. Second thing that I see that today lots and lots of people have gone away from God and they do not want the name of the Lord. They do not want to come to the church, neither worship, neither any away from the Lord. And their life is a miserable life. చాలా మంది చూసినప్పుడు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయారు. వారు దేవుని సన్నిధిని మర్చిపోయారు, ఆరాధన మర్చిపోయారు, దేవునితో సహవాసం మర్చిపోయారు. అసలు దేవునితోనే ఉండడానికి ఇష్టపడలేని పరిస్థితిలో వారు ఉన్నారు. వారు దాన్ని మనం ఆలోచించినప్పుడు చాలా విచారం అనిపిస్తుంది. I want to tell you that, my dear brothers and sisters, God knows how to answer, when to answer, and when we listen to him and wait for him, we will not lose anything. ప్రియులారా, మీకు చెప్పవలసింది ఏంటంటే మన ప్రార్థన తప్పనిసరిగా దేవుడు మనకి సహాయం చేస్తాడు, వింటాడు, సమాధానం ఇస్తాడు. ఎప్పుడైతే మనం ఓపికతో, ఓర్పుతో, సహనంతో ఎదురు చూస్తాము. Trust the Lord Jesus Christ. ఆయన మీద విశ్వాసం ఉంచాలి. Second thing that I'm going to what you said is the gospel of the Lord Jesus Christ will be preached throughout the world. రెండో సంగతి మనం చూసినప్పుడు సువార్త లోకమంతటా ప్రకటించబడుతుంది. The gospel, the Bible is been one of the big
highest and the largest sales of the Bible is today throughout the world. లోకమంతటా ఇప్పుడు బైబిల్ ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకంగా మనం చూస్తాం. Bible is the only book has been translated in most of the languages. బైబిల్ ఒక్కటే ఎక్కువ భాషల్లో అనువాదం చేయబడింది. Many people are preaching the gospel. చాలా మంది సువార్తను ప్రకటిస్తున్నారు. All the languages, mostly, I mean, all the languages we know that in that languages the gospel has been preached. ప్రతి భాషలో కూడా ఇప్పుడు మనం చూసినప్పుడు ఆ భాషలో సువార్త ప్రకటించబడి ఉన్నది. People have taken trouble and they have gone to different places. మరి సమస్య బట్టి ప్రజలు చాలా మంది ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. Somebody recently told me that in India, in our own places, many people have not heard the gospel. కొంతమంది నాతో ఇలా అన్నారు, భారతదేశంలో చాలా మంది వారు సువార్తను ఇంకా వారు వినలేదు అని. But if you see that many people have heard the gospel, many people have told. I had been to a place in North India when many years back, and I was wondering how gospel will be preached into that place in near Varanasi. వారణాసి దగ్గరగా ఉన్న ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు సువార్త వీళ్ళకి ఎలాగా అందుతుంది అనే సంగతిని ఆలోచించాను. And I was asking, Lord, will gospel come to these people anytime? నేను దేవుణ్ణి అడిగాను, అయ్యా మరి ఇక్కడున్న ప్రజలకి సువార్త మరి అందుతుందా అని అడిగాను దేవుణ్ణి. And I smiled and I tried to tell many people about the gospel that time. Nothing worked out. I returned home. I came back to Varanasi. అయితే నేను వారణాసి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలకు సువార్త ప్రకటించబడడం అనేది చాలా కష్టతరము, ఇది అసంభవం అని కూడా నేను అనుకున్నాను. Today in the same place, hundreds and hundreds of people are going to that church. Of course, it's not a Brethren church, but people are going in that village. Lots and lots of people are come. They have come to know the Lord Jesus Christ through some miracles God has performed there. ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలో చూసినప్పుడు చాలా సంఘాలు అక్కడ కట్టబడ్డాయి. అనేక మంది ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అనేక మంది ప్రజలు మరి దేవుని గురించి తెలుసుకొని సంఘాలకు వెళ్తున్నారు. ప్రధాన సహవాసమే కాకపోవచ్చు కానీ ఆయా సహవాసాలు కలిగిన సంఘాలు అక్కడ ఎన్నో సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. The name of Jesus Christ has been preached many of the places in our country. మన దేశంలో యేసు ప్రభు నామమును అనేక ప్రాంతాల్లో ప్రకటించబడింది. The gospel has been preached in many places. సువార్త అనేకమైన ప్రాంతాల్లో ప్రకటించబడింది. Through our Zoom meetings and all, we have seen many people have heard the gospel. ఈ జూమ్ మీటింగ్ ద్వారా చాలా మంది కూడా సువార్తను విన్నారు. Many people have heard through radios, through movies, through songs and dance, and the name of Jesus Christ has been preached all over. లోకమంతటా కూడా యేసు ప్రభుని యొక్క సువార్త ఆయా విధాలుగా పాటల ద్వారాగా, అలాగే మీటింగుల ద్వారాగా, అలాగే కొన్ని మూవీస్ ద్వారాగా సువార్త మాత్రం ప్రకటించబడింది. Yes, Satan has tried to stop the church and lock the churches so many people cannot go there. సాతానుడు ఎప్పుడు వాడు ప్రయత్నం చేస్తాడు ఎక్కువ మంది సంఘానికి వెళ్ళకూడదని, సంఘాలు మూసివేయబడాలని. But Satan cannot stop. At least God has given this Zoom. Through these things, we can really preach the gospel. సాతానుడు ఏదో ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుని ప్రజలకు కలుసుకోవటం అనేది వాడు ఆపలేకపోయాడు. అలాగనే దేవుని పిల్లలు మన జూమ్ మీటింగ్ల ద్వారా మనం కలుసుకుని దేవుని కనపరచగలుగుతున్నాం. God's word has a power. దేవుని వాక్యానికి శక్తి ఉన్నది. And God's word can go into hearts of people. దేవుని వాక్యము శక్తి మానవ హృదయంలోనికి చొచ్చుకుని పోతుంది. God has already planned for many years. చాలా సంవత్సరాల క్రితము దేవుడు ప్రణాళిక చేసుకుని ఉన్నాడు. We saw that Daniel saw, that is before the Lord Jesus, more than 2,500 years before Jesus Christ came,
the gospel was told to Daniel. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు 2500 సంవత్సరాల క్రితమే సువార్త దానియేలుకి ఆనాడే మరి దేవుడు బయలుపరిచాడు, ప్రకటించాడు. The vision was nothing but a plan of God to reveal man. దేవుని యొక్క మరి ప్రణాళిక మానవులకి బయలుపరచబడమే దేవుని యొక్క అభిష్టం. So Daniel came to know the plan of God. దేవుని యొక్క ప్రణాళికను దానియేలు తెలుసుకున్నాడు ఇక్కడ. And that plan is perfectly has come true today. ఆ యొక్క ప్రణాళికే ఈ రోజు మనకి మరి బయలుపరచబడింది. Every word that he thought and God gave to Daniel has become true. ప్రతి వాక్యం, ప్రతి మాట దానియేలుకి దేవుడు చెప్పబడిన మాట అంతా కూడా సత్యమై ఉన్నది. And the Lord Jesus Christ came and told this very same thing. He told about Daniel also what is going to happen. మరి యేసు ప్రభువారి లోకానికి రాబోయే చేయబడిన సంగతులన్నీ కూడా దేవుడు దానియేలుకి అదే సంగతిని ప్రకటించాడు. Our Lord Jesus Christ is going to return one day. మన ప్రభువారు మరలా ఒక దినమందు లోకానికి వస్తున్నాడు. This plan has been told to us by Daniel before even the Lord Jesus Christ could come upon this earth. యేసు ప్రభువారి లోకానికి రాక మునుపే దేవుడు యేసు ప్రభుని గురించి, ఆయన రాకడని గురించి దానియేలు ద్వారా మనకి బయలుపరిచాడు. Same plan was revealed to Paul, the Apostle Paul. అదే ప్రణాళికను పౌలుకు కూడా దేవుడు బయలుపరిచాడు. Same plan was revealed to Peter, Apostle Peter. అదే ప్రణాళిక అపోస్తలుడైన పేతురు కూడా బయలుపరచబడింది. Same plan was revealed to John, the one who wrote the Revelation. ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు కూడా దేవుడు అదే ప్రకటన, అదే ప్రణాళికను దేవుడు బయలుపరిచాడు. Different people, different time, different places they wrote, but same thing they wrote. ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ వారు రాసిన సంగతులన్నీ కూడా ఒక అంశం గురించే రాయడం గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. It is the gospel, or it is the plan of God, is a plan of the Holy Spirit, is not personally belonging to Paul or Peter or John or even to Daniel. మరి దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక ఒక పౌలుకో లేకపోతే పేతురుకో లేకపోతే ఇంకా యోహానుకు మాత్రమే కాదు కానీ it has been revealed for us, and the Holy Spirit has given to him, and it is the work of the Holy Spirit, and through the Holy Spirit God's word has spread all over the world. పరిశుద్ధాత్మ దేవుని కార్యము వలన సువార్త లోకమంతటా ప్రకటించబడింది. And what is going to happen? ఏం జరగబోతుంది? We are going to see the Lord Jesus Christ coming into heaven, from heaven, from the clouds. పరలోకం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క మధ్యాకాశం రాబోవటం మనం చూస్తున్నాం. He is going to come victoriously. ఆ యొక్క విజయవంతముగా ఆయన ఆ మధ్యాకాశానికి వస్తున్నాడు ఆయన. One day Jesus Christ came humbly, healing people and telling people, come to the Lord and drink the water, take the baptism, everything that is, and they tortured him and they killed him. యేసు ప్రభువారి లోకములో ఒక దినమందు ఆయన నమ్రతతో ఈ లోకానికి వచ్చాడు. నమ్రతతో ఆయన జీవితాన్ని లోకంలోకి వెళ్ళిపాడు. రండి ఆయన మాటలు వినండి, ఆయన గురించి తెలుసుకొని చెప్పినప్పుడు ఆయన్ని మరి చిత్రహింసలు చేసిన సంగతిని మనం చూస్తాం. But now he's not going to come asking people to come and all. He's going to come and rule and judge the people. కానీ ఆయన యేసు ప్రభువారు ఇప్పుడు రాలే సంగతిని మనం చూస్తున్నాం కానీ ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి తన ప్రజలను పరిపాలన చేయబోతున్నాడు ఆయన. I want to tell you that if you don't believe in the Lord Jesus Christ, you will be put into the lake of fire. నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ యేసు ప్రభువు శ్వాసం చెప్పినట్లయితే ఈ దినమే నువ్వు మరి భయంకరమైన ఇచ్చిన నరకాగ్ని గుండంలో పడవేయబడతావు. Same Daniel tells, the books were open and whose name was not there, they all were put into hell fire. అక్కడ ఎవరి పేరైతే
మరి యొక్క ఆ జీవ గ్రంథం మీద రాయబడి ఉన్నట్లే ఉంటదో వారందరూ కూడా ఆ నిత్య నరకంలో పడవేయబడతారు. But those who believed in the Lord Jesus Christ, they will be taken up with him to heaven. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పరలోకానికి వెంటనే మరి తీసుకొని పోబడతారు. This is what I wanted to tell you today. I never prepared this message, but the Lord gave me, I have told you today. నేను ఈ యొక్క వాక్యాన్ని నేను మరి ధ్యానించలేదు గానీ దేవుడు మీకు ఈ మాటలు తెలియచేయడానికి దేవుడు సహాయం చేశాడు. This morning when I got up, I was reading Daniel chapter 7, and the Lord gave me, and this is what I have given to you. And trust these words. And if you do not have not trusted, you will not come with us. You will be left over here only. మరి ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు నాకు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో సంగతులు నాకు బయలుపరిచాడు. ఆ దేవుడు నాకు మరి చూపించిన ఆ యొక్క అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి దేవుడు చూపించాడు. అయితే విన్న మాటలు మీరు దయచేసి బట్టి మీరు ఆయన విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నాం. ఒకవేళ విశ్వాసం ఉంచకపోయినట్లయితే ఆయన రాజ్యానికి అంత మాత్రం కూడా తీసుకుని రాబడరు. May God bless you today and help you. And I request brother Paul Madale to close in prayer, and up to you, brother. Thank you very దేవుడు much. మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. పరిసరంలో పాల్గొన్న అత్తయ్య గారు ప్రార్థన చేసి ఈ యొక్క మీటింగ్ ముగించాలని మనం చేస్తున్నాం.